హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే సింపుల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలన్నది చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి యాజ్ యూజువల్. అందులో 1 కప్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. పాలు బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని, ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ అనేవి లేకుండా. మార్కెట్లో చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కస్టర్డ్ పౌడర్ అలా యూజ్ చేయని వాళ్ళు మీరు కార్న్ఫ్లోర్ని వేసుకొని నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. అండ్ పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కంటిన్యూషన్ కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. అండ్ దీనికి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు మీ ఇష్టం వేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు చల్లగా అయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్ అలానే పొమోగ్రానేట్ వేస్తున్నాను. అండ్ ఈ ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత గ్రేప్స్నే కట్ చేయకుండా కూడా వేస్తున్నా, తినేటప్పుడు బాగుంటుంది అని. అండ్ ఫైనల్గా దీనికి మీకు నచ్చిన ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెర్రీస్ అలానే కాజు, టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తీసుకొని తింటే బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా తినచ్చు, లేదు అంటే కనుక మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసుకొని ఒక స్కూప్ని అండ్ ఇలా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, సమ్మర్లో కూల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.